ఆది కాండము 5వ అధ్యాయము 21 నుంచి 24 వరకు చదివి సహాయం చేయండి. హానోకు మూడు 365 ఏండ్లు. అతడు లేకపోయాను. చాలు, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు స్తోత్రములు గనుడా మహోన్నతుడా, మిక్కిలి కనికరము కలిగిన దేవుడా, మీకే స్తోత్రములు అయ్యా. మీ సమాజ మందిరంలో ఒక పాత్రగా వాడుకొని పట్టుకు మీకే స్తోత్రములు అయ్యా. అయ్యా, నేనైతే మాట్లాడుతున్నది నేను కాదని నమ్ముతున్నాను తండ్రి. మీరే నా ద్వారా మాట్లాడుతున్నారని నమ్ముతూ విశ్వసిస్తూ మంచి వార్తలు మాకు దయచేసినందుకు మీకే స్తోత్రములు అయ్యా. అయ్యా, ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి. వారికి ఏ ఆత్మీయ ఆహారం అవసరమో మీకే తెలుసుకున్నది తండ్రి. కాబట్టి నాతో మాట్లాడుతున్నారు, నాతో మాట్లాడి నా ద్వారా వాడితో మాట్లాడుతున్నారని నేను నమ్ముతూ విశ్వసిస్తూ ఏ సత్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో హానోకు అని పేరు కలిగిన వారు మొత్తం ఎంతమంది ఉన్నారండి? హానోకు అని పేరు కలిగిన వారు ఒకడేనా? ఒకసారి ఇద్దరా? అంటే నేను చదివిన దాన్ని అయితే 4 ఉన్నారండి. ఒకసారి చూడండి. ఆది కాండం 4:17, 4వ అధ్యాయము 17వ వచనం చూడండి. కయ్యూను కుమారుడైన ఎస్ చాలమ్మా. కయ్యూను కుమారుడైన హానోకు. మొదటి హానోకు ఎవరు? కయ్యూను కుమారుడైన హానోకు. అదే ఆది కాండంలో 5వ అధ్యాయము 18వ వచనం చూడండి ఒకసారి. ఎస్, వేరోదు హానోకును కనెను. ఇది ఈయన ఎవరమ్మా? సరిపోతాము, చాలు. ఏరోదు కుమారుడైన హానోకు, ఈయన 2వ హానోకు. తర్వాత 3వ హానోకు చూడమ్మా. ఆది కాండము 25:4వ వచనం చూడండి. మిద్యాను కుమారుడు. అవును, మిద్యాను కుమారుడైన హానోకు. 3వ హానోకు ఎవరు? మిద్యాను కుమారుడైన హానోకు. తర్వాత వచ్చి అదే ఆది కాండంలో 46:9 కూడా చదవండి ఒకసారి. 4వ హానోకు కనపడతాడు మనకి. 46:9. చాలమ్మా. రూబేను కుమారుడైన హానోకు. మొత్తం ఎంతమంది హానోకులు? 4 ఆది కాండంలోనే కనపడతారు మనకి. ఆది కాండములోనే హానోకు అని పేరు కలిగిన వారు మొత్తం 4 ఉన్నారు. అందులో మొదటి వాడు కయ్యూను కుమారుడైన హానోకు, 2వ వాడు ఏరోదు కుమారుడైన హానోకు, 3వ వ్యక్తి మిద్యాను కుమారుడైన హానోకు, 4వ వ్యక్తి వచ్చేసరికి రూబేను కుమారుడైన హానోకు. ఈరోజు మనం మొదటిగా చదువుకున్న మూలవాక్యం ఎవరి గురించి అయ్యా అంటే ఏరోదు కుమారుడైన హానోకు. ఏరోదు కుమారుడైన హానోకు గురించి ఈరోజు నేర్చుకుందాం. ఓకే, హానోకు అనగా, హానోకు అంటే అర్థం ఏంటంటే ప్రత్యేకించబడిన వాడు అని. ప్రత్యేకించబడినవాడు. ఈరోజు మనం చాలా పేర్లు పెట్టుకుంటాం. బైబిల్లో ఉన్న పేర్లన్నీ పెట్టుకుంటాం. పెద్ద పెద్ద భక్తుల పేర్లు, ప్రవక్తల పేర్లు పెట్టుకుంటాం. కానీ ఆ ప్రవక్తల పేర్లకు తగినట్టుగా నడుస్తున్నాం మనం ఈరోజు? నడవట్లేదు. చాలా మంది నడవట్లేదు. అయితే ఈ హానోకు, ఏరోదు కుమారుడైన హానోకు మాత్రం ఆ పేరుకు తగ్గట్టుగా నడుచుకున్నాడేమో. పేరుకు తగినట్టుగా నడుచుకున్నాడు. అందుకే దేవుడు బైబిల్లో ఆ హానోకు గురించి కొత్త నిబంధన గ్రంథంలో కూడా రాయబడ్డాడు. అనేక సార్లు రాయబడ్డాడు. పవిత్ర గ్రంథంలో రాయబడ్డాడు. ఎందుకంటే మిగతా హానోకుని ఎవరు రాయబడలా. ఎందుకని రాయబడలేదంటే వారి పేరుకు తగ్గట్టు నడుచుకోలేదు. సో ఇక్కడ ఏరోదు కుమారుడైన హానోకు మాత్రమే బైబిల్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ రాయబడ్డాడు. అంటే అర్థం ఏంటి? ఆయన దేవునికి తగ్గట్టుగా నడుచుకున్నాడు, దేవునితో నడిచాడు.